బట్టీలలో పనిచేసే కార్మికుల విషయంలో కార్మిక చట్టాలు, బాల కార్మిక చట్టాలు అమలు కావడం లేదు. ఇందుకు కర్నూలు జిల్లా కల్లూరు మండలం ఉలిందకొండ గ్రామ పరిసరాల్లో ఉన్న ఇటుక బట్టీల యాజమానుల వైఖరి అద్దం పడుతుంది. నిబంధనలు గాలికి వదిలేసి కార్మికుల శ్రమ దోపిడీ చేస్తూ కనీస వేతన చట్టం, చైల్డ్ లేబర్ యాక్ట్ను ఉల్లంఘిస్తున్నారు. 6 నెలలకు ఒకరికి కేవలం 40,000 చెల్లిస్తూ రోజుకు 12 గంటల పైగా బలవంతంగా పని చేయించుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. ఉలిందకొండ పరిసర ప్రాంతాల్లో ఇటుక బట్టలు ఇబ్బడి ముబ్బడిగా వెలిసాయి. కొన్ని వందల మంది ఇక్కడ కార్మికులుగా పనిచేస్తూ ఉన్నారు. ప్రధానంగా బీహార్, ఒరిస్సా ఆయా రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది వచ్చారు. లేబర్ యాక్ట్ అమలవుతుందా, కార్మిక చట్టం పాటిస్తున్నారా, నిర్వాహకుల ఇష్టరాజ్యం నడుస్తుందా అంటే ఖచ్చితంగా నిర్వాహకులు శ్రమదోపిడి చేస్తా ఉన్నారు. లేబర్స్ ను రక్తం పీడించి తింటా ఉన్నారని చెప్పక తప్పదు. ప్రస్తుతం మనం ఉలిందకొండ గ్రామ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఒక ఇటుక బట్టి వద్ద ఉన్నాం. ప్రస్తుతం మనము విజువల్స్ లో ఒకసారి గమనించే ప్రయత్నం చేద్దాం. వందలాది మంది కుటుంబాలు ఇటుక బట్టీల్లో పనిచేస్తూ ఉన్నారు. లేబర్ యాక్ట్ ప్రకారం ఇక్కడంతా కూడా కార్మికులకు శ్రమ దోపిడీ లేకుండా పని గంటలు పాటిస్తూ మినిమం ఏజ్ ఇవ్వాల్సిన పరిస్థితి. మరి అలాంటి పరిస్థితి మనకు కనిపించట్లే. గత 10 సంవత్సరాలుగా ఇక్కడ ఇష్టరాజ్యంగా వీరంతా కూడా బట్టీల్లో కార్మికుల చేత వెట్టి చాకిరీ చేయించుకుంటున్న పరిస్థితి తెలుస్తూ ఉంది. ఇటీవల ఓ చిన్న అమ్మాయి ఆమె కూడా ఈ పనులు చేస్తుంది. అంటే బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టినా కూడా అలాంటిది ఎక్కడ కనిపించట్లేదు. ఇలా శ్రమ దోపిడీ జరుగుతున్న పరిస్థితుల్లో లేబర్ యాక్ట్ అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ ఉంది. మరి లేబర్ యాక్ట్ అమలు కావట్లే. ఏదైతే చట్టరీత్యా ఇలా శ్రమ దోపిడీ జరిగినా, లేదా మినిమం పని దినాలు పాటించకపోయినా, లేదా బాల కార్మికులను బలవంతంగా పని చేయించినా కూడా ప్రభుత్వం నిజంగా బాల కార్మికులు ఉంటే వాళ్ళని గుర్తించి పునరావాసం కల్పించి అదేవిధంగా విద్య అందించాల్సిన అవసరం ఉంది. మరి ఆ దిశగా ఇక్కడ ఉలిందకొండ పరిసర ప్రాంతాల్లో ఈ బట్టీల పట్ల అధికారులు ఎప్పుడు దాడులు చేసిన దాఖలాలు కూడా లేవు. అదేవిధంగా కార్మికులు వీళ్ళంతా కూడా ఈ దుమ్ము ధూళికి తట్టుకొని ఆరోగ్యం పాడైనా కూడా వీళ్ళు ఇచ్చే మినిమం వేస్తూనే సుమారు 12 గంటలు రోజుకి పని చేస్తున్న పరిస్థితి. ఇంత ఎండాకాలంలో కూడా వాళ్ళకి మినిమం విశ్రాంతి లేకుండా, లేదా ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు, కనీస వసతులు, సౌకర్యాలు ఇవన్నీ లేకుండా, వాళ్ళకి సంరక్షణ లేకుండా ఆ రేకుల షెడ్లో ఉంచేసి ఇలా దోపిడీ చేస్తున్న పరిస్థితి. మరి ఈ అంశాలపై కార్మిక చట్టాన్ని అమలు చేసే అధికారులు కావచ్చు, లేదా ఐసిడిఎస్ అధికారులు కావచ్చు, ఈ బాల కార్మికులను గుర్తించి వారికి పునరావాసం కల్పించి లేదా నిర్బంధ విద్య కల్పించాల్సిన అవసరాన్ని అధికారులు కూడా గుర్తించాలి. అదేవిధంగా కార్మిక చట్టాలు అమలవుతున్నాయో లేదో ఏదైతే దాడులు చేసి చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తూ ఉంది. మరి ఆ రకమైన చర్యలు తీసుకోవాలని కూడా ఏదైతే ఇక్కడ జరుగుతున్న పరిస్థితిని చూస్తే కనిపిస్తూ ఉంది. మరి అధికారులు చూద్దాం. మరి ఈ ఇటుక బట్టీలలో అనేక మంది మగ్గిపోతున్న కార్మికులు కావచ్చు, వీళ్ళ పట్ల ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు ఏంటి అనేది చూడాలి. మరి కెమెరా పర్సన్ బాబితో బసవరాజ్, BRK న్యూస్, కర్నూలు జిల్లా.